వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్కి సంబంధించి మనకి ఒక షెడ్యూల్ ఒకటి రూపొందించామండి. అంటే మనకి జూలై మంత్కి సంబంధించి మనకి ఏమేమి లెసన్స్ చదవాలి, మనం ఏమేమి లెసన్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనకి జూలై మంత్కి సంబంధించి ఒక షెడ్యూల్ ఒకటి తయారు చేసామండి. ప్రతి మంత్కి అలా తయారు చేసుకుంటే మనకి నవంబరు డిసెంబర్ కల్లా మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రివిజన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఆగస్ట్ 4 నుంచి అందరికీ మనకి 10th క్లాస్కి సంబంధించి అందరికీ యూనిట్ టెస్ట్ స్టార్ట్ అవుతుందండి. అంటే మనకి ఫస్ట్ 3 లెసన్స్ ఉండొచ్చండి. అంటే మనకి ప్రతి సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ 3 లెసన్స్ ఉండొచ్చు. మనం ఒక షెడ్యూల్ తయారు చేసామండి. అది ఒకసారి మీరు దీన్ని ఫాలో అవుతే బెటర్ రిజల్ట్ వస్తుందండి. అంటే మనకి ఇది 10th క్లాస్ జూలై మంత్ టార్గెట్ అండి. తెలుగుకు సంబంధించి ప్రత్యక్ష దైవాలండి ఫస్ట్ లెసన్, అలాగే బతుకు గంప, అలాగే మూడోది వచ్చి శతక మాధుర్యం అండి. ఇక్కడ హిందీకి సంబంధించి ఈ బరసతే బాధలు, అలాగే ఈద్గాహ, అమ్మ భారతవాసి, ఇది 3 లెసన్స్ అండి. ఇంగ్లీష్ వచ్చి మనకి యూనిట్ 1 యూనిట్ 2 కంప్లీట్ చేయండి. అంటే మనకి దీంట్లోనే మనకి గ్రామర్ పార్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 యూనిట్లు కంప్లీట్ చేయండి జూలై మంత్కి సంబంధించి. మనకి ఒక టార్గెట్ పెట్టుకుని చదివితే మనకి చాలా ఈజీ అవుతుందండి. అలాగే మ్యాథ్స్కి సంబంధించి రియల్ నెంబర్స్ అండి, అలాగే పాలినామియల్స్, ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. ఇక్కడికే మనకి 2 ఎస్ఐలు కంప్లీట్ అవుతాయండి. రియల్ నెంబర్స్ నుంచి ఒక ఎస్ఐ, అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఒక గ్రాఫ్ కవర్ అవుతుంది. 2 8 మార్క్స్ కవర్ అవుతాయి. అలాగే బయాలజీకి సంబంధించి లైఫ్ ప్రాసెస్ అండి, లైఫ్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అలాగే సోషల్కి సంబంధించి జాగ్రఫీ అండి, రిసోర్స్ అండ్ ఫారెస్ట్, హిస్టరీకి సంబంధించి రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్, సివిక్స్ సంబంధించి పవర్ షేరింగ్, రెండోది వచ్చి ఫెడరలిజం అండి. తర్వాత ఎకనామిక్స్ సంబంధించి డెవలప్మెంటు, అలాగే సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ అండి, తర్వాత ఎకానమీ, ఫిజిక్స్ సంబంధించి లైట్ హ్యూమన్ అయ్యండి. తర్వాత మన కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ అండి. ఇది మనకి జూలై మంత్కి సంబంధించి షెడ్యూల్ అండి. ఒకసారి మీరు నోట్ చేసుకుని మనకి డైలీ టైం టేబుల్ కింద చేస్తే బాగుంటుందండి. ఇక్కడ మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి ప్రతిదీ మెటీరియల్ రూపంలో, ప్రతి సబ్జెక్టు మెటీరియల్ రూపంలో అందిస్తున్నామండి. అంటే మనకి ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎవరైనా మెటీరియల్ లేకపోతే ఇబ్బంది పడే ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని మనం ప్రతిదీ కూడా మన స్క్రీన్ రికార్డ్ రూపంలో మ్యాథ్స్ అయితే మనకి ఈ అవైలబిలిటీ ఉందండి. ఆల్రెడీ మనం మ్యాథ్స్ చెప్తాం, మిగతా సబ్జెక్టులు మన స్క్రీన్ రికార్డ్ చేస్తున్నామండి. స్క్రీన్ రికార్డ్ చేసి మనం ప్రతి లెసన్ మన వర్క్ బుక్లో సొల్యూషన్స్ ఉంటే సొల్యూషన్స్ పెడుతున్నాం, మళ్ళీ వర్క్ బుక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నామండి. అంటే మనకి దీన్ని 10th క్లాస్ ఈ సంవత్సరం 10th క్లాస్లో మనకి 590 టార్గెట్గా మార్క్స్ రావాలనే ఉద్దేశంతో మనం ఇది షెడ్యూల్ రూపొందించామండి. దీన్ని ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అది మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనకి 10th క్లాస్కి సంబంధించి మనం దీని మీద మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామండి. అంటే ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటే పిల్లలు మనకి 10th క్లాస్లో అంటే క్వశ్చన్ నెంబర్ వైజ్ చదవకుండా మామూలుగా అయితే చదువుతారు. దాన్ని అలా కాకుండా మనం క్వశ్చన్ నెంబర్ వైజ్ చెప్తామండి. అంటే ఏ క్వశ్చన్ ఏంటనేది. ఇప్పుడు మనకి 33 అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో మనకి గ్రాఫ్ గుర్తు రావాలి. అలాగే 29 అంటే రియల్ నెంబర్స్లో అలాగా క్వశ్చన్ వైజ్ అలవాటు చేస్తే పిల్లలకి మంచి మార్క్స్ వస్తాయి. మనకి టెన్షన్ బాగా తగ్గుతుంది. ఇది మనకి షెడ్యూల్ జూలై మంత్కి షెడ్యూల్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మనకి కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి. మనకి అంటే మళ్ళీ ఇలాగే తయారు చేసి మనం మంచి మార్కులు వచ్చే విధంగా పిల్లల్ని ప్రోత్సహిద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.